నమస్కారం. లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. కేంద్ర ఉద్యోగాల భర్తీకి దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, ఐబీపీఎస్ నియామక బోర్డులకే పరిమితం చేసి ఆ తర్వాత కేంద్రంలోని 20 నియామక సంస్థలకు వర్తింపచేయాలన్నది కేంద్ర ఆలోచన. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అనేక రకాల పరీక్షలు రాయకుండా ఒకే పరీక్ష ద్వారా నియామకాలతో అభ్యర్థులకు ఎలాంటి మేలు జరుగుతుంది? ఒకే పరీక్షపై అభ్యర్థులు ఎలాంటి అవగాహన కలిగి ఉండాలో నిపుణుల ద్వారా తెలుసుకుందాం. ఎస్ఎస్సి, ఆర్ఆర్బీ మరియు ఐబీపీఎస్లో ఉద్యోగ నియామకాలు కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే ఒక కామన్గా ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయనటువంటి ప్రతిపాదనని తీసుకుని వచ్చింది. ఈ సందర్భంలో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగ లక్ష్యంగా పనిచేస్తూ వివిధ పోటీ పరీక్షలు సన్నద్ధమవుతున్నారో వారిలో చాలా రకాల సందేహాలు వస్తున్నాయి. అసలు ఈ ఎగ్జామ్ ఏంటి, ఈ ఎగ్జామ్ వల్ల ఉపయోగం ఏంటి, ఈ ఎగ్జామ్కి ఇప్పుడున్న ఎగ్జామ్కి మనకి ఏంటి డిఫరెన్స్ అనేది చాలామంది అడుగుతూ జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వ ప్రకటనలో చాలా క్లియర్గా ఇచ్చింది. ఇది గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులు అంటే నాన్ టెక్నికల్లో ఉన్నటువంటి గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులను భర్తీ చేయడానికి, అలాగే ఆర్ఆర్బీ, ఐబీపీఎస్లో ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయడానికి ఏర్పాటు చేసింది. అయితే ఈ యొక్క పరీక్ష మొత్తం అన్ని పరీక్షలకు ఇదొక్కటే రీప్లేస్మెంట్ కాదు. ఇందులో ఏంటంటే ఇది ఒక ప్రాథమికంగా ఫస్ట్ ఒక కామన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో అంటే మీరు చూసినట్లయితే ఇటు ఎస్ఎస్సిలో కూడా టైర్ 1 అని, టైర్ 2 అని, అలాగే టైర్ 3 అని అలాగే వివిధ దశల్లో సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. అలాగే మిగతా ఐబీపీఎస్ వాటిలో కూడా 2-3 దశలు ఉండడం జరుగుతుంది. ఈ యొక్క పరీక్ష ఏంటంటే ప్రాథమిక దశకు అంటే మొదటి దశకు అంటే టైర్ 1కి ప్రత్యామ్నాయం అనమాట. ఇది అంటే వివిధ పోటీ పరీక్షలు అన్నీ రాయకుండా అంటే ఎస్ఎస్సిలో ఉద్యోగానికి వెళ్ళాలన్నా, ఆర్ఆర్బీలో ఉద్యోగానికి వెళ్ళాలన్నా, ఐబీపీఎస్లో వెళ్ళాలన్నా కూడా ఫస్ట్ ప్రాథమికంగా ఈ పరీక్ష పాస్ కావాలి అందరూ. సో ఈ యొక్క పరీక్ష యొక్క ముఖ్య విశేషం ఏంటంటే సంవత్సరానికి 2 సార్లు ఉంటుంది. ఇది ఇంకా డేట్స్ గవర్నమెంట్ ఇంకా ప్రకటించలేదు. ఇందులో ఏంటంటే ఒక్కసారి ఎగ్జామ్ క్వాలిఫై అయితే 3 సంవత్సరాలు అంటే ఆ రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి 3 సంవత్సరాల వ్యవధిలో సెకండ్, థర్డ్ స్టేజ్కి వెళ్ళొచ్చు అనమాట. కావాల్సినటువంటి ఎస్ఎస్సి, ఆర్ఆర్బీ, ఐబీపీఎస్ చూసుకొని. ఇంకొకటి ఏంటంటే ఇది ముఖ్యంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో అంటే ఒకసారి మీరు ఎగ్జామ్ రాశారు, స్కోర్ మీకు సాటిస్ఫాక్షన్ లేదు, రెండోసారి రాయొచ్చు. ఒకవేళ ఆ ఉద్యోగానికి కావాల్సినటువంటి మీ యొక్క ఏజీ, మిగిలిన క్వాలిఫికేషన్స్ అన్ని సరిపోతే ఎన్నిసార్లన్నా రాయొచ్చు. ఇందులో మీరు ఒక 3 సార్లు రాశారనుకోండి, ఏది హయ్యెస్ట్ అయితే ఆ స్కోర్నే తీసుకుంటాం జరుగుతుంది. ఈ యొక్క కొత్త పరీక్ష వల్ల అభ్యర్థులకు ఏంటి అసలు లాభం అని చూస్తే, గతంలో మనం ఏంటంటే పరీక్షలు రాయాలంటే ఎస్ఎస్సికి వెళ్ళాలంటే ఎస్ఎస్సి ప్రిపరేషన్ విడిగా కావాలి, ఐబీపీఎస్ విడిగా కావాలి, అలాగే ఆర్ఆర్బీ విడిగా కావాలి. అలా వివిధ పోటీ పరీక్షలకు ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అంటే సిలబస్ వేరు ఉండొచ్చు, ఉన్న సిలబస్లో డిఫికల్టీ లెవెల్ వేరు ఉండొచ్చు, క్వశ్చన్ ప్యాటర్న్ వేరు ఉండొచ్చు. సో అందువల్ల ఒకే విద్యార్థి 3 పరీక్షలు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎట్లా ఉండేదంటే ఎస్ఎస్సికి ఒక మోడల్ ప్రిపరేషన్ అయ్యేవాళ్ళు, పాపం ఆర్ఆర్బీకి ఒక మోడల్ ప్రిపరేషన్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ లేకుండా చక్కగా ఎవరైతే అభ్యర్థి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఒకే ఎగ్జామ్ తోటి ఫస్ట్ అన్నిటికీ ఎంట్రీ తెచ్చుకున్నాక నాకు ఎస్ఎస్సి ఇష్టం అనుకోండి, లేకపోతే ఆర్ఆర్బీ ఇష్టం. సో సెకండ్, థర్డ్ లెవెల్ ఏంటంటే ఎవరైతే ఈ మీరు ఎస్ఎస్సి ప్రిపేర్ అయితే ఎస్ఎస్సి ఎగ్జామ్ రాయాలి, అప్పుడు ఆర్ఆర్బీకి అయితే ఆర్ఆర్బీ ఎగ్జామ్ రాయాలి. సో అంటే ప్రాథమికంగా చేసే పరీక్షను మాత్రమే ఎన్ఆర్ఈ అని, నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అని ఒకటి రిక్రూట్ చేశారన్నమాట. సో ఇందులో ఏంటంటే ఇటు ఫైనాన్స్ మినిస్టర్ నుంచి కొద్దిమంది, అలాగే ఎస్ఎస్సి నుంచి రిప్రజెంటేటివ్స్ కొద్దిమంది, ఆర్ఆర్బీ నుంచి, ఐబీపీఎస్ నుంచి రిప్రజెంటేటివ్స్ ఉంటారు. సో అందువల్ల వాళ్ళందరూ కలిసి ఒక కామన్ సిలబస్ని కానీ ఒక ప్యాటర్న్ కానీ పెడతారనమాట. సో ఇందువల్ల అభ్యర్థికి ఏంటంటే ఇంతకుముందు ఎలా ఉండేదంటే మనకు ఒక ఎగ్జామ్ జరుగుతుందంటే జరుగుతుందా లేదా, లేకపోతే ఎస్ఎస్సి ఒక రోజు వచ్చింది అనుకోండి, సండే వచ్చింది, ఇంకా నెక్స్ట్ అదే సండే అనుకోకుండా ఇంకో ఎగ్జామ్ వచ్చేది. సో దానివల్ల అభ్యర్థికి ఏంటంటే అరే నాకు ఈ అవకాశం కోల్పోతుంది అనేటువంటి మానసిక ఒత్తిడి ఎక్కువ ఉండేది. ఈ పరీక్ష వల్ల అట్లాంటి పరిస్థితి ఏముండదు. తర్వాత ఒకసారి పాస్ అయ్యాక 3 సంవత్సరాలు ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి సెకండ్, థర్డ్ లెవెల్కి మీరు ప్రిపరేషన్ కావడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది. ఒకసారి స్కోర్ని అలా తీసుకున్నారు కాబట్టి అది ఎలిజిబిలిటీగా తీసుకుంటారా, టోటల్ అందులో కలుపుతారా అనేది ఇంకా క్లారిటీ లేదు. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా రూరల్ ఏరియాస్ నుంచి వచ్చేటప్పుడు ఏంటంటే అన్ని డిస్ట్రిక్ట్స్లోనూ సెంటర్ ఉండేది కాదు. సో ఈ యొక్క కొత్త విధానంలో ఏంటంటే ప్రతి జిల్లాలోనూ కూడా ఒక కేంద్రం ఉండేలా పెట్టారు. సో దానివల్ల రూరల్ మఫ్సిల్ ఏరియాస్ నుంచి వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళందరూ అటెండ్ అవ్వచ్చు. అందువల్ల అట్లాంటి ఇప్పటి వరకు ఏ జిల్లాలో అయితే లేవో అక్కడ ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాయాలంటే కంప్యూటర్స్ ఉండాలి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. సో అదంతా డెవలప్ చేయడానికి కూడా టోటల్గా ఒక 1517 కోట్లు అంటే 1517 crores
అలాట్మెంట్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూసుకోవాల్సింది ఏంటంటే బేసిక్గా నాకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి, ఎస్ఎస్సిలో కావాలి, లేకపోతే ఒక ఏ జాబ్స్లోనో, లేకపోతే ఒక ఇన్కమ్ ట్యాక్సా, లేకపోతే ఒక సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కావాలని అనుకోండి. అంటే మీ ఫోకస్ ఎస్ఎస్సిలో ఉందని. అప్పుడు మీరు ఏం చేయాలి, కామన్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ సెకండ్ లెవెల్ ఎగ్జాము దాని ప్రయారిటీ ఇచ్చుకుంటారు. సో దీనివల్ల మీరు ఎక్కువ స్కోర్ చేయడం బాగుంటుంది. ఎవరైనా ఫోకస్డ్గా విన్నట్లయితే కొంచెం స్కోర్ బాగా చేయడం జరుగుతుంది. తర్వాత ముఖ్యంగా ఈ యొక్క పరీక్షలో ఏంటంటే మనం గడిచిన 4-5 సంవత్సరాల్లో చూసినట్లయితే కొన్ని కారణాల వల్ల కొంత మాల్ ప్రాక్టీస్ కావచ్చు, ఒక్కొక్కసారి ఎగ్జామ్ పోస్ట్పోన్ కావడం కాకపోవచ్చు. ఒక సంవత్సరం ఆల్మోస్ట్ ఎస్ఎస్సి అంతా కూడా రాసినటువంటి అభ్యర్థులు ఇబ్బంది పడ్డారు, అంటే కొంత కొత్త రకమైన మాల్ ప్రాక్టీస్ని ఉపయోగించి. సో ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క ఎన్ఆర్ఏకి వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఎవరు కూడా కంప్యూటర్ ఎగ్జామ్ రాసేటప్పుడు అలాంటి మాల్ ప్రాక్టీస్ ఏం లేకుండా ఒక మంచి మెకానిజాన్ని తయారు చేస్తున్నారు. సో దానివల్ల రాసే అభ్యర్థులకు నేను మళ్ళా రాయాలా, ఈ ఎగ్జామ్ ఉంటుందా ఉండదా అట్లాంటి సందేహాలు ఏం అవసరం లేదు. తర్వాత ఫిక్స్డ్ టైం టేబుల్తో ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఆ ఎగ్జామ్ 2 సార్లు జరిగిపోతూ ఉంటుంది. సో అందువల్ల ఎవరైనా సరే ఇప్పుడు డిగ్రీ చదివే పిల్లల దగ్గర నుంచి ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా దీన్ని కొంచెం క్రైటీరియాగా తీసుకుని దీన్ని కొంత ప్రాముఖ్యతనిచ్చి ప్రిపేర్ అయితే మీరు డిగ్రీ అయిపోయేటప్పటికి అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు అవకాశం రావడం ఒకటి, దాంతోపాటుగా ఒకవేళ ఎంఎన్సీస్ కూడా స్టార్ట్ చేసినాయి అనుకోండి, నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేయొచ్చు, ఎప్పుడు స్టార్ట్ చేస్తాయని తెలియదు కాబట్టి ప్రైవేట్ జాబ్స్కి కూడా దీనికి అర్హత ఉంటుంది. కాబట్టి ఇందులో కొంచెం మంచి స్కోర్ వచ్చేలాగా మీ యొక్క ఒక చక్కటి ప్రణాళిక వేసుకుని ఆ ప్రణాళిక ప్రకారం మీరు చక్కగా ప్రిపేర్ అయితే ఇటు ప్రభుత్వ ఉద్యోగం, దాంతోపాటుగా ప్రైవేట్ ఉద్యోగం, అందులో మీకు ఏది నచ్చితే అది జాయిన్ అయ్యేలాగా మీరు ఒక చక్కటి అవకాశాన్ని ఈ యొక్క ఎన్ఆర్ఏ ద్వారా పొందవచ్చు. నేడు జాతీయ అంతర్జాతీయంగా అత్యంత ప్రాధాన్యాన్ని పొందుతున్న వృత్తి విద్యా కోర్సు సిఏ. ఈ చార్టెడ్ అకౌంటెంట్ కోర్సు చేసిన వారికి అనేక రకాల అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సిఏ కోర్సును చేయాలంటే కావలసిన అర్హతలేంటి, ఎలాంటి వారు ఆ కోర్సును ఎంపిక చేసుకోవాలి, అధ్యయనం ఎన్ని భాగాలుగా ఉంటుంది, ఆ కోర్సుకు ఎలాంటి గుర్తింపు ఉంది, అలాగే ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయన్న సమగ్ర సమాచారాన్ని నిపుణుల ద్వారా తెలుసుకుందాం. చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు 1949లో ఈ సిఏ కోర్స్ని ఇండియాలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సిఏ కోర్స్ యొక్క స్టేజెస్ వచ్చేటట్లయితే కనుక 3 స్టేజెస్ ఉంటాయి. సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్మీడియట్, సిఏ ఫైనల్. మరి ఈ 3 స్టేజెస్ చెయ్యాలి అనేటట్లయితే కనుక విద్యార్థికి కనీస అర్హత ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉండాల్సి ఉంటుందండి. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ వారైనా, ఎంపీసీ అయినా, బైపీసీ అయినా, ఎంఈసీ అయినా, సిఈసీ చదివిన విద్యార్థులైనా సరే ఈ ఇంటర్మీడియట్ +2 కంప్లీట్ అయిన తరువాత సిఏ కోర్సులో జాయిన్ అవడానికి అర్హత పొందుతారు. సో వారు మొట్టమొదటగా సిఏ కోర్స్కి సంబంధించిన సిఏ ఫౌండేషన్ కోర్స్కి వాళ్ళు ఎన్రోల్ అవ్వాల్సి ఉంటుంది. సిఏ ఫౌండేషన్ కోర్సులో 4 సబ్జెక్టులు ఉంటాయి అండ్ 8 months డ్యూరేషన్ ఈ కోర్స్కి సమయం పట్టిద్దండి. అండ్ సిఏ ఫౌండేషన్ అయిన తర్వాత 10 months గ్యాప్తో సిఏ ఇంటర్మీడియట్ కోర్స్ని పూర్తి చేయవలసి ఉంటుంది. అండ్ దాని తర్వాత 3 years ఆర్టికల్షిప్ ట్రైనింగ్కి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ 3 years కంప్లీట్ అయిన తర్వాత సిఏ ఫైనల్ కోర్స్ పూర్తి చేయవలసి ఉంటుందండి. చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి స్కై ఈజ్ ద లిమిట్ ఫర్ ఆపర్చునిటీస్ అని చెప్పడం జరిగిద్దండి. సో సిఏ ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్ ఈ 3 స్టేజెస్ పూర్తిగా కంప్లీట్ చేసిన విద్యార్థిని మనం క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్ అని పిలవడం జరిగింది. క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్స్కి ఆపర్చునిటీస్ 2 typesగా చెప్పొచ్చండి. వన్ ఈజ్ ఇండిపెండెంట్ ప్రాక్టీస్, సెకండ్ వన్ ఈజ్ ఇండస్ట్రీ. సో ఇండిపెండెంట్ ప్రాక్టీస్ అనేటట్లయితే కనుక సాధారణంగా ఒక క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆర్టికల్షిప్ ట్రైనింగ్లో నేర్చుకున్న వర్క్ మొత్తం కూడా ఒక క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్గా అతను ఒక ప్రిన్సిపల్గా సర్వీసెస్ని అందజేయటం. సాధారణంగా చార్టర్డ్ అకౌంటెంట్స్ ఏ ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్ అని చెప్తా ఉంటే అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్ అని చెప్పడం జరిగింది. బట్ ఇవాళ అకౌంటింగ్ అండ్ ఆడిటింగే కాదండి, టాక్సేషన్ ఏరియాస్, ఫైనాన్షియల్ ఏరియాస్, ట్రెజరీ మేనేజ్మెంట్ అండ్ అదేవిధంగా హెడ్జింగ్ ఆఫ్ ఫండ్స్ అండ్ అదేవిధంగా వాళ్ళకి ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్ ఇలాంటి ఎన్నో ఫైనాన్షియల్ ఏరియాస్లో కీ రోల్ ప్లే చేయడం జరిగిందండి. ఇవాళ జిఎస్టీ వచ్చిన తర్వాత చార్టర్డ్ అకౌంటెంట్స్కి మంచి డిమాండ్ పెరగటం జరిగిందండి.
జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయటం అండ్ అదేవిధంగా ట్రెడిషనల్ ప్రాక్టీస్ అయిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ చేయటం. ఆ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో కూడా ట్యాక్స్ ఆడిట్స్ అని ఉంటాయండి. సో ప్రిస్క్రైబ్డ్ టర్న్ ఓవర్ లిమిట్స్ సాధించిన సంస్థలన్నీ కూడా ట్యాక్స్ ఆడిట్స్ చేయించుకోవాల్సి వచ్చింది. ఆ ట్యాక్స్ ఆడిట్స్ చేయడానికి ఎవరికి అర్హత ఉన్నది అంటే చార్టర్డ్ అకౌంటెంట్స్కి ఉన్నదండి. అండ్ అదేవిధంగా కంపెనీస్, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ కానీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ కానీ స్టాట్యూటరీలీ వాళ్ళ అకౌంట్స్ అన్నిటినీ కూడా ఒక ఇండిపెండెంట్ చార్టర్డ్ అకౌంటెంట్ చేత వెరిఫై చేయించుకోవాల్సి వచ్చిందండి. సో ప్రాక్టీస్ సైడ్ చార్టర్డ్ అకౌంటెంట్కి నెంబర్ ఆఫ్ ప్రొఫెషనల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ ట్రెడిషనల్ ప్రాక్టీస్ కాకుండా బ్యాంక్ ఆడిట్స్, సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారితో కోఆర్డినేట్ అయ్యి బ్యాంకింగ్ ఎంపానల్మెంట్ ద్వారా ప్రతి ఒక్క చార్టర్డ్ అకౌంటెంట్ కూడా వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్ అన్నిటినీ కూడా స్టాట్యూటరీలీ ఆడిట్ చేసే ఫెసిలిటీ ఇవ్వడం జరిగిందండి. సాధారణంగా ఈవెన్ యంగ్ చార్టర్డ్ అకౌంటెంట్స్కి అయినా సరే స్టాట్యూటరీ ఆడిట్ అలాట్మెంట్ అనేది ఆర్బీఐ ద్వారా వారికి ఇవ్వటం జరుగుతుంటుంది. సో ఇవాళ స్టాట్యూటరీ ఆడిట్ చేసే బ్యాంకర్స్కి యావరేజ్ 1.5 lakh to 2 lakh రూపీస్ దాకా స్టాట్యూటరీ ఆడిట్ ఫీజ్ పే చేయడం జరుగుతుందండి. అండ్ అదేవిధంగా బ్యాంక్స్లో కంకరెంట్ ఆడిట్స్ అని ఉంటాయండి. సో లోన్స్ అండ్ అడ్వాన్సెస్ని బేసిస్గా కంకరెంట్ ఆడిట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మళ్ళీ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆ కంకరెంట్ ఆడిట్లో కూడా వాళ్ళు మేజర్ రోల్ ప్లే చేయడం జరిగిద్దండి. అండ్ అదేవిధంగా ఇవాళ స్టాక్ వెరిఫికేషన్స్, సో వర్కింగ్ క్యాపిటల్ లిమిట్స్ అనేవి స్టాక్స్ బేస్డ్గా ఇవ్వడం జరుగుతుంటుంది. మరి ఆ స్టాక్స్ ఫిజికల్గా ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేసి సర్టిఫికేట్ ఇవ్వగలిగిన వ్యక్తి ఎవరంటే చార్టర్డ్ అకౌంటెంట్ అండి. సో స్టాక్ ఆడిట్ వెరిఫికేషన్స్కి కూడా చార్టర్డ్ అకౌంటెంట్స్ అండ్ వాళ్ళ యొక్క ఆర్టికల్ అసిస్టెంట్స్ వెళ్ళటం జరిగిద్దండి. సో డిప్లొమా ఇన్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ అనే పోస్ట్ క్వాలిఫికేషన్ చేసిన చార్టర్డ్ అకౌంటెంట్స్ ఈవెన్ లాస్ ఎస్ఎస్ఆర్స్గా కూడా ఉండొచ్చు. అండ్ కమింగ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్, ఇండస్ట్రీ సైడ్. ప్రాక్టీస్ కాదు, నేను ఇండస్ట్రీ సైడ్ వెళ్తాను అనేటట్లయితే కూడా చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా జాబ్స్కి వెళ్ళచ్చు. అండ్ ఇవాళ యావరేజ్న మనం క్యాంపస్ ప్లేస్మెంట్ డేటా చూసుకునేటట్లయితే కనుక ఇండియన్ కంపెనీస్ అయ్యేటట్లయితే కనుక ఆల్మోస్ట్ 6 lakhs to 7 lakh రూపీస్ పర్ యానం జాబ్ ప్లేస్మెంట్స్తో చూసుకొని మ్యాక్సిమం ఈవెన్ గ్లోబల్ కంపెనీస్, ఫారిన్ కంపెనీస్ అయ్యేటట్లయితే కనుక 20 to 24 lakhs పర్ యానం ఆఫర్ చేసే కంపెనీస్ కూడా ఉన్నాయండి. అండ్ అదేవిధంగా క్యాంపస్ ప్లేస్మెంట్ సెల్ కాకుండా ఈవెన్ అబ్రాడ్ ఆపర్చునిటీస్ కూడా ట్రై చేయవచ్చు చార్టర్డ్ అకౌంటెంట్స్. ఈవెన్ యుఎస్ఏలో సిపిఏ అనే ఒక కోర్స్ కంప్లీట్ చేసేటట్లయితే కనుక ఈవెన్ ఇండియన్ చార్టర్డ్ అకౌంటెంట్స్ అక్కడ యుఎస్ఏలో కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో సిపిఏ ఎగ్జామ్ కూడా ఇండియన్ సిఎస్కి చాలా ఈజీగా ఉంటుంది. సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెన్సీ కోర్సెస్ కూడా అబ్రాడ్లో సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇది ప్రైవేట్ పరంగా చూసాము. ఈవెన్ గవర్నమెంట్ సెక్టార్స్లో కూడా చార్టర్డ్ అకౌంటెంట్స్కి మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. టేక్ ఎనీ బ్యాంకింగ్ కంపెనీస్, వాళ్ళ ఏ జాబ్ నోటిఫికేషన్ చూసినా సరే చార్టర్డ్ అకౌంటెన్సీ ఆర్ కాస్ట్ అకౌంటెన్సీ కంప్లీట్ చేసిన వాళ్ళకి స్ట్రైట్ అవే ప్రొబేషనరీ ఆఫీసర్ లెవెల్లో రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగిద్దండి. సాధారణంగా ప్రొబేషనరీ ఆఫీసర్ అనేటట్లయితే మంత్లీ 60,000 పర్ మంత్ నుంచి వాళ్ళ శాలరీస్ బిగిన్ అవుతాయి. సో ఎక్కువ కాంపిటీషన్ ఉండదు. చార్టర్డ్ అకౌంటెంట్స్ని బేసిక్ ఇంటర్వ్యూ చేసి వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరిగిద్దండి. సో ఎక్కడా కూడా చార్టర్డ్ అకౌంటెంట్ కోర్స్ కంప్లీట్ చేసిన వ్యక్తి ఉద్యోగం కోసం అతను వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కంపెనీస్ ఆర్ రెడీ. ఇవాళ ఇండియాలో ఆల్మోస్ట్ 2,80,000 చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉన్నారండి. బట్ డిమాండ్ పరంగా చూసేటట్లయితే కనుక ఆల్మోస్ట్ 7 to 8 lakhs చార్టర్డ్ అకౌంటెంట్స్ కావాలనేది స్టాటిస్టిక్స్. సో డిమాండ్ అండ్ సప్లై గ్యాప్ చూసేటట్లయితే కనుక సప్లై ఈజ్ వెరీ లెస్ వెరాస్ డిమాండ్ ఈజ్ మోర్. సో డెడికేటెడ్గా హార్డ్ వర్క్ చేసి సిస్టమేటిక్గా ప్రాక్టికల్ ట్రైనింగ్ తీసుకొని ఈ సిఏ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి స్కై ఈజ్ ది లిమిట్ ఫర్ ఆపర్చునిటీస్ అని చెప్తాము. మన ఆలోచనలే మనకు వచ్చే సమస్యలకు కారణమవుతాయని, మన ఆలోచనలే మన విజయాలకు మూలమవుతాయని అంటున్నారు వ్యక్తిత్వ వికాస నిపుణులు. ఆలోచనలు ఉన్నతంగా ఉంటే ఆచరణ కూడా ఉన్నతంగా ఉంటుంది. చిన్న చిన్న సమస్యలకు బెంబేలెత్తకుండా మంచి విజయాలను అందించే ఆలోచనలతో ముందుకు నడిచిన ఎంతో మంది విజయాలను సాధించారని చరిత్ర చెబుతోంది.
మంచి ఆలోచనలతో, ఉన్నత ఆశయాలతో 10 మందికి ప్రయోజనకారిగా బ్రతకాలనుకున్న వారు, సమాజ సేవే ధ్యేయంగా పెట్టుకున్నవారు మంచి విజయాలను పొందుతారని వ్యక్తిత్వ వికాస నిపుణులు అంటున్నారు. మరి ఆ వివరాలేంటో గెలుపు మంత్రాల్లో చూద్దాం. సర్వసాధారణంగా మనిషి జీవితాన్ని ప్రభావితం చేసేది తన ఆలోచనలే. తాను ఏ విధంగా ఆలోచిస్తే ఆ విధంగానే తయారవుతాడు. ఉదాహరణకు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి ఎలా అయినా బయటపడాలి అనుకుని ఆలోచించే వ్యక్తికి పరిష్కారం దొరుకుతుంది. అలా కాకుండా ఇది నాకు మాత్రమే వచ్చిన సమస్య, నేను మాత్రమే ప్రపంచంలో సమస్యలతో సతమతం అవుతున్నాను అని ఆలోచించే వ్యక్తి సమస్యల వలయంలో చిక్కుకుంటాడు. ఇలా ఏది ఏ విషయమైనా కానీ మనల్ని ప్రభావితం చేసేది మాత్రం మన ఆలోచనలే. అది ఎలా అంటే కనుక యద్భావం తద్భవతి అని సాక్షాత్తు శ్రీకృష్ణుడే యావత్ మానవాళికి ఉపదేశించిన గీతాసారంలో కూడా అదే చెప్పాడు. అంటే మనం ఏమైతే ఆలోచిస్తామో అవి మాత్రమే కార్యరూపం దాలుస్తాయి. కాబట్టి సర్వసాధారణంగా ఉదయం లెగిసినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు అనేక రకమైనటువంటి ఆలోచనలతో మనిషి సతమతం అవుతుంటాడు. ఈ నేపథ్యంలో అసలు ఆలోచన విధానాలు ఎలా ఉండాలి అంటే ఖచ్చితంగా మంచి ఆలోచనలే ఉండాలి. భవిష్యత్తు గురించి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికలను రచిస్తూ ముందుకు వెళ్తే ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. దీనికి ఓ చిన్న ఉదాహరణ చెప్పాలి అంటే ఒకానొక సందర్భంలో బ్రహ్మదేవుడు ఈ మొత్తం ప్రపంచాన్ని సృష్టించాడంట. అలా సృష్టించిన తర్వాత ఈ పశుపక్షాదులు, పర్యావరణం, ఆకులు, చెట్లు, వనరులు అన్నీ ఉన్న తర్వాత ఒక్క లోటు మాత్రం బ్రహ్మదేవుడికి కనిపించింది. అదేమిటంటే ఒక మానవుడు మాత్రం లేడు. అన్ని రకాల పశుపక్షాదులు, ఈ పర్యావరణం మొత్తం సృష్టించాను అని ఆలోచనలో పడ్డాడు. తనని తానే మనిషి రూపంలో సృష్టించుకొని తనలో ధైర్యం, సాహసం, నమ్మకం, ఆత్మవిశ్వాసం లాంటి అనేకమైనటువంటి మంచి గుణాలను దానిలోకి వచ్చేటట్టు చేసి ఆ మనిషిని భూమి మీద వదిలే ప్రయత్నం చేశాడట. వదలడానికి ముందు బ్రహ్మదేవుడికి ఒక భయంకరమైనటువంటి సందేహం వచ్చింది. అదేమిటంటే ఒకవేళ రేపు ఈ మనిషి ఈ భూమి మీదకి వెళ్ళిన తర్వాత దేవాంతకుడు, కాలాంతకుడు, యమాంతకుడు అయిపోతే ఈ ప్రపంచం మొత్తాన్ని జయించేస్తే అప్పుడు ఎవరి మాట వినడు, ప్రపంచానికి తానే రాజుగా, తానే చక్రవర్తిగా చలామణి అవుతాడు అని సందేహపడ్డాడంట. ఆ నేపథ్యంలో ఒక చిన్న చేప బ్రహ్మదేవుడి దగ్గరకు వచ్చి, ఓ బ్రహ్మదేవుడా, తనలో ఉన్నటువంటి శక్తియుక్తులన్నింటినీ కూడా తీసుకొచ్చి నాకు ఇచ్చే, నేను నీటి పొరల్లో దాచేస్తాను అందడట. వెంటనే బ్రహ్మదేవుడు ఏదో ఒక రోజు మనిషి ఖచ్చితంగా నీటి పొరలను కూడా జయిస్తాడు అని అన్నాడట. అలా అన్న తర్వాత ఒక చిన్న ఎలక వచ్చి, బ్రహ్మదేవుడా నాకివ్వి, నేను భూమి పొరల్లో దాచేస్తాను అంటే బ్రహ్మదేవుడు అన్నాడట, లేదు లేదు, మనిషి ఏదో రోజు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి భూమి మొత్తాన్ని శోధిస్తాడు, దాంట్లో ఉన్నటువంటి వనరులను ఖచ్చితంగా తవ్వి శోధించి సాధిస్తాడు అని అన్నాడట. వెంటనే ఒక పక్షి వచ్చి, బ్రహ్మదేవుడా నాకివ్వి, నేను ఆకాశంలో ఎత్తున పెట్టి ఉంచుతానంటే, లేదు, మనిషి ఏదో ఒక రోజు ఆకాశాన్ని కూడా జయిస్తాడు అని చెప్పేదట. ఇంతలో ఒక కోతి వచ్చి, బ్రహ్మదేవుడా అవన్నీ ఎందుకు, ఈ తనలో ఉన్నటువంటి నమ్మకం, ఊపిరి, ఆత్మవిశ్వాసం ఇవన్నీ మనిషి లోపలే దాచేయి. ఖచ్చితంగా మనిషి ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం మొత్తాన్ని జయిస్తాడు, ప్రపంచంలో జరుగుతున్నటువంటి అన్ని పరిణామాల గురించి ఆలోచిస్తాడు, కానీ తనలోనే నిగూఢంగా దాగి ఉన్న శక్తియుక్తుల్ని ఏ రోజు తెలుసుకునే ప్రయత్నం చేయడు అని చెప్పిందట. వెంటనే బ్రహ్మదేవుడు, బేష్, నీ ఆలోచన బాగుంది, మనిషిలో ఉన్నటువంటి శక్తియుక్తులన్నింటినీ కూడా మనిషి లోపలే హృదయాంతరాల్లో దాసేస్తాను, కాబట్టి మనిషి బయట వెతుకుతాడు కానీ తనలో ఉన్నటువంటి శక్తియుక్తుల గురించి ఏ రోజు ఆలోచించడు అని చెప్పాడట. అంటే దీని సారం ఏమిటంటే అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు, ప్రతిభా పాఠవాలు ఇవన్నీ మనలోనే ఉన్నాయి, కానీ మనం మాత్రం మనకు అవకాశాలు రావట్లేదు, మనం ఇంకేదో సాధించలేకపోయాం, ఇంకేదో చేయలేకపోతున్నాం అనేటువంటి నైరాస్యానికి గురవుతూ వీటన్నిటినీ అధిగమించాలంటే మనలో ఉన్నటువంటి ఆలోచనలు అద్భుతంగా రేకెత్తించాలంటే అనుక్షణం నిత్య నూతనంగా, నిత్య యవ్వనంగా ఆలోచిస్తూనే ఉండాలి. ఉత్తమమైనటువంటి లక్ష్యాలను పెట్టుకోవాలి. ఎక్కడో రామేశ్వరంలో మత్స్యకార కుటుంబంలో పుట్టినటువంటి అబ్దుల్ కలాం గారు ఒక భారతదేశానికి దిశానిర్దేశం చేసే మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఆయన రూపొందించుకున్నటువంటి శిఖరాగ్రమైనటువంటి సామ్రాజ్యాలే కాకుండా ఆయన ప్రజల రాష్ట్రపతిగా ఎన్నుకున్నారంటే ఆయన ఆలోచన దృక్పథం. ఎన్ని ఉదాహరణలు ఉన్నా కానీ విషయం మాత్రం ఒకటే, మన ఆలోచనలే మనం ఎలా ఆలోచిస్తే అలాగే అవుతాం. కాబట్టి ఎప్పుడూ కూడా మంచి ఆలోచనలతో ఉంటే ఖచ్చితంగా మున్ముందుకి మంచి విజయాలను సాధిస్తాం, శిఖరాగ్ర
అగ్రస్థాయిలో ఉంటాం, 10 మందికి ఉపయోగపడే రీతిలో చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్ని ఎలా మార్చుకోవాలి లాంటి అంశాల మీద దృష్టి పెడితే ఖచ్చితంగా ప్రపంచ విజేతల్లో మీరు కూడా ఒకళ్ళవుతారు. కాబట్టి ఈ నేపథ్యంలో మీరందరూ ఉన్నతంగా ఆలోచించండి. యద్భావం తద్భవతి అన్నట్లుగా సైకాలజీలో కూడా లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తారు. మనం ఏదైతే అనుకుంటామో దాన్ని ఖచ్చితంగా సాధించి తీరుతామని చెప్తారు. అంటే వీటన్నిటి సారం మాత్రం ఆలోచనలే. ఈ వారం ఉద్యోగాలు ప్రవేశాల్లో మరికొన్ని అవకాశాల వివరాలను పొందుపరిచాం. పూర్తి వివరాల కోసం ఆయా సంస్థల వెబ్సైట్లను కూడా అందిస్తున్నాం. మరి జాగ్రత్తగా గమనించి లబ్ధి పొందుతారని ఆశిస్తాం. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ డాక్టర్ పోస్టులు 79, అర్హత ఎంబీబీఎస్, సంబంధిత పీజీ. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ సెప్టెంబర్ 1. జిప్మర్ టీచింగ్ పోస్టులు 59, అర్హత సంబంధిత పీజీ, పీహెచ్డీ అనుభవం. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ సెప్టెంబర్ 18. ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఆపరేటర్ పోస్టులు 36, అర్హత ఇంటర్ అనుభవం. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ సెప్టెంబర్ 18. జామ్ 2021 ఐఐటీల్లో ఎంఎస్సీలో ప్రవేశాలు. అర్హత డిగ్రీ. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ అక్టోబర్ 15. ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ లేటరల్ ఎంట్రీ ప్రవేశాలు. అర్హత ఇంజనీరింగ్ డిప్లొమా, బీఎస్సీ. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ సెప్టెంబర్ 1. లక్ష్యం కార్యక్రమం మీకెంతగానో ఉపకరిస్తుందని ఆశిస్తాం. మీ అభిప్రాయాలు, సూచనలు మా ఇమెయిల్కు పంపించండి. మా ఇమెయిల్ ఐడి laksham@etv.co.in. వచ్చే వారం మరికొన్ని అంశాలతో మళ్లీ మీ ముందుకొస్తుంది లక్ష్యం. అంతవరకు సెలవు. నమస్కారం.